నమస్కారం, నా పేరు సతీష్ కుమార్. అది ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాగా ఉండేది. ఆ ఉత్తరాంధ్ర ఈరోజు వెన్నుముఖంగా మారుతుందనేది నా అభిప్రాయం. ఎందుకనంటే ఉద్యోగ అవకాశాలు, యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అనేక పరిశ్రమలు, లెక్కలేని పరిశ్రమలు వస్తాయి కనుక ప్రతి ఒక్క పరిశ్రమలో స్థానికంగా ఉత్తరాంధ్ర ఇంకా ఎక్కడెక్కడైతే నిరుద్యోగ యువతులు ఉన్నారో వాళ్ళ చదువుకున్న దీన్ని బట్టి, వాళ్ళ స్కిల్ని బట్టి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే మరి ఈరోజు ఎక్కడైనా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే రైతాంగానికి ఉపయోగపడే దిగుమతులు తక్కువ ఉండేవి. దానివల్ల వచ్చాము. ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి రైతులు కూడా దిగుమతులు అంటే పండించే పంటని దిగుమతులు చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక కోహినూరు వజ్రలాంటిదని నా అభిప్రాయం. నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగములు ఎక్కువ కనుక ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు వెనకబడిన జిల్లాలుగా చెప్పుకున్నందుకు ఈ ఎయిర్పోర్ట్ రావడంలో అన్నిటికంటే ముందంజలో ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనివల్ల అనేక ఫ్యాక్టరీలు, అనేక ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎలాంటి డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ఇక్కడ నిరుద్యోగులు ఉపాధి పొందే ఎక్కువ అవకాశం ఉన్నది కనుక వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు సవర్విల్ మహేష్. ఈ మధ్య కాలంలో మొన్న ఆగస్టు 1వ తేదీ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ఈ ప్రారంభానికి ఉత్తరాంధ్ర కళ, ఈ అల్లూరు సీతారామరాజు విమానాశ్రయం అనేది ఉత్తరాంధ్ర కళలని సాకారం చేసినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మా తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా పేరున ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఉత్తరాంధ్రకి ఈ ఏఎస్ఏ అల్లూరు సీతారామరాజు విమానాశ్రయం రావడం వల్ల ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఎప్పుడు ఈ ఉత్తరాంధ్ర వైపు చూడని రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 అంతర్జాతీయ విమానాశ్రయంగా మోడీ చేతుల మీదుగా మొన్న ఈ మధ్యకాలంలో ఆగస్టు 1వ తేదీన ఉత్తరాంధ్ర ఆశాజ్యోతి అయినటువంటి భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుంది. కాబట్టి దీని కారణంగా నేను ఉత్తరాంధ్ర వాసిగా చాలా గర్వంగా ఉంది నాకు. అలాగే నేనే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2015లో శంకుస్థాపన చేశారు అశోక్ గజపతి గారు ఉన్నప్పుడు. తర్వాత జగన్ వచ్చాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు, అది కూడా అవ్వలేదు. మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత రామ్మోహన్ నాయుడు ఎడిషనల్ సీఎం మినిస్టర్ అయినప్పుడు ఇది అవ్వడం జరిగింది. ఈ జరగడం వల్ల మా ఉత్తరాంధ్రలో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉద్యోగాలు వస్తాయి అందరికీ, ఎయిర్పోర్ట్స్లో అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇదే కాదు, బోల్డ్ ఉన్నాయి చేయవలసింది. నరేంద్ర మోడీ గారి సహకారం ఉంది, చంద్రబాబు నాయుడు సహకారం ఉంది, మన పవన్ కళ్యాణ్ సహకారం ఉంది, లోకేష్ గారి సహకారం ఉంది, స్థానిక ఎమ్మెల్యే గారు, భారత చైర్మన్ గారు, మన బంగారాజు గారు సహకారం ఉంది. వీళ్ళందరూ ఉండబట్టి ఇది అవుతుంది ఇవన్నీ. అవునా కదా? అది వెనకబడిన మా ఉత్తరాంధ్రకు మరో ప్రాజెక్టులో వచ్చి నాకు పాలన నెరవేర్చిన ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరాంధ్ర బిడ్డగా ధన్యవాదాలు చేస్తున్నాం. మరెన్నో ప్రాజెక్టులు ఓపెన్ చేసి మరింత అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఈ మరొక విశేషమైనటువంటి ఉత్తరాంధ్ర
ఎయిర్పోర్ట్ నిర్మించడం వల్ల మరింత అభివృద్ధి చెందాలని కోరుతున్నాను.